బెస్ట్ కెరియర్స్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో మినీ జాబ్ మేళా ద్వారా ఇప్పటి వరకు 20,000 మంది నిరుద్యోగ యువతకు ఉచితంగా ఉద్యోగాలు కల్పించడం జరిగిందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వెంకటరమణ తెలిపారు. కాకినాడ గాంధీనగర్లో గల బెస్ట్ కెరియర్స్ ఇండియా సంస్థ కార్యాలయం ప్రాంగణంలో మినీ జాబ్ మేళా కార్యక్రమం జరిగింది. కాకినాడ పరిసర ప్రాంతాల నుండి సుమారు 300 మంది నిరుద్యోగ యువత జాబ్ మేళాలో పాల్గొన్నారు. జాబ్ మేళాలో పాల్గొన్న యువతకు రిటర్న్ టెస్ట్, ఆన్లైన్ టెస్టులతో కంపెనీ ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. 6 మల్టీనేషనల్ కంపెనీల ప్రతినిధులు నిరుద్యోగ యువతకు ప్రతిభ పరీక్షలు నిర్వహించి వారిలో ఎంపికైన వారికి ఆఫర్ లెటర్స్ ఇచ్చారు. ఈ సందర్భంగా బెస్ట్ కెరియర్స్ ఇండియా ఎండీ వెంకటరమణ మాట్లాడుతూ సంస్థ ప్రారంభించిన 2 సంవత్సరాల్లోనే 20,000 మందికి ఉద్యోగాలు కల్పించడం తమకు ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు. నమస్తే, నా పేరు రమణ. నేను బెస్ట్ కెరియర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నా. ఈ రోజు గాంధీనగర్ ఉన్న బెస్ట్ కెరియర్ ఇండియా ఆర్గనైజేషన్ లో ఒక మినీ జాబ్ మేళా ఏర్పాటు చేశాము. ఈ మినీ జాబ్ మేళాలో 6 ప్రముఖ సంస్థలైన కంపెనీస్ ఈ రోజు పార్టిసిపేట్ చేస్తున్నాయి. అపోలో హాస్పిటల్, యాక్సిస్ బ్యాంక్, హెట్రో డ్రగ్స్, అపోలో ఫార్మసీ, పంజాబ్ నేషనల్ మెడ్లైఫ్ కంపెనీ అండ్ శ్రీ ఉదయ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్. ఈ 6 కంపెనీస్ ద్వారా సుమారు 500 పైగా ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది ఈ రోజు జాబ్ మేళాలో. ఈ జాబ్ మేళాలో ఉన్న 500 ఉద్యోగాలను సద్వినియోగం చేసుకోవడం కోసం సుమారు 300 పైగా నిరుద్యోగ యువత ఈరోజు గాంధీనగర్ బెస్ట్ కెరియర్ ఇండియా ఆఫీస్కి హాజరయ్యారు. సో కంపెనీస్ హెచ్ఆర్ సంవత్సరాల్లో ఈరోజు ఇంటర్వ్యూ జరిపించి వాళ్ళకి ప్రతి ఒక్కరికి సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి నియోజకవర్గ ఆఫర్ లెటర్ కాపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది అంతా బెస్ట్ కెరీర్ ఇండియా ద్వారా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో నిరుద్యోగ యువతకి ఎంప్లాయ్మెంట్ కలిగించాలని ఈ బెస్ట్ కెరీర్ ఇండియా లాస్ట్ 2 years బ్యాక్ ఇక్కడ పెట్టడం జరిగింది. ప్రతి వారం మినీ జాబ్ మేళా ఏర్పాటు చేసి మరికొన్ని నిరుద్యోగ యువతలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉద్యోగం కల్పించాలని ఇప్పటి వరకు 20,000 మందికి ఉద్యోగాలు అనేది మేము బెస్ట్ కెరీర్ ఇండియా ద్వారా ఇవ్వడం జరిగింది. సో మరికొన్ని ఈ రెండింగ్ కల్లా 10,000 మంది ఉద్యోగాలు కల్పించి సో ముందుకు సాగుతున్నాము. సో ఇదంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వడం జరుగుతుంది.